హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చాలా రోజులు అయింది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేసి. అంటే డ్రెస్ టాప్ కటింగ్తో టాప్ చేస్తాను అనమాట. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ ఆపేయవలసి వచ్చింది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి. అయితే డ్రెస్ కటింగ్ అయితే చెప్పాను కానీ స్టిచ్చింగ్ అయితే చెప్పలేదు. స్టిచ్చింగ్ కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి. అయితే అది వీడియో ఎడిటింగ్ చేయాలంటే అండి తీసిందే. సో అయితే అది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కానీ ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్ బ్లౌజ్ బ్యాక్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చండి. అంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ కట్ చేయడం వచ్చిందంటే ఫ్రంట్ ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట. అందుకనేసి బ్యాక్ పార్ట్ అయితే చెప్తానండి బ్లౌజ్కి. అది ఎలా కట్ చేసుకోవాలి, ఎవరికి ఎంత లెంత్ పెట్టాలి, ఎవరికి ఎలా అడ్జస్ట్ చేయాలి, షోల్డర్ జారకుండా ఎలా కుట్టాలి అన్నది ఇందులో అయితే చెప్తానండి. ఈ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ కూడా చెప్తాను. నెమ్మదిగా 1 by 1 చెప్తాను అనమాట. ఇప్పుడైతే నేను లైనింగ్ ఐరన్ చేసుకుంటున్నాను. నేను టేబుల్ మీద ఎందుకు చెప్పట్లేదంటే అండి, కొంచెం కింద అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పడానికి కూడా. అందుకనేసి కింద పెట్టాను అనమాట ఈరోజు. ఓకేనండి. అయితే నేను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి మీరైతే బ్లౌజ్ పీస్లో అయితే వేస్ట్ చేయొద్దండి, పేపరే కట్ చేయండి. నేనైతే బ్లౌజ్ పీసే కట్ చేస్తున్నాను, కస్టమర్దే కూడా. ఓకేనండి, సరేనా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సినవండి టేప్ తీసుకోవాలి, అలాగే సిజరు, సుద్ద, స్కేలు, ఆది బ్లౌజ్ అనమాట అండి. ఇది కస్టమర్దేనండి, నేను కస్టమర్దే తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే అండి మనం చెప్తాను. ఇది మనం లైనింగ్ ఐరన్ చేసేసుకున్నామండి. ఐరన్ చేసేసుకున్న దాన్ని మనం స్ట్రైట్గా ఒక లైన్, అంటే క్రాస్ ఉంటుంది కదా మనకి కట్ చేసి ఇచ్చేటప్పుడు క్రాస్లు అలా ఉంటాయి కదండి, అది లేకుండా ఇలా గీత గీసేసుకోవాలండి. ఫస్ట్ గీసేసుకుని మనం ఆదికిచ్చిన బ్లౌజ్ని ఉల్టా చేసుకుని ఇలాగా ఉల్టా చేసుకుని ఇలా వేసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడ కూడా మనం బ్లౌజ్ కొలత తీసినప్పుడు బ్లౌజ్ని ఎక్కడ సాగదీయకూడదు అనమాట. ఓకేనండి. ఇలా మనం బ్లౌజ్ మొత్తం ఇలా వేసేసుకున్నాం. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేసేసుకున్నామండి. ఫస్ట్ మనం ఇప్పుడు టేప్ తీసుకున్నామండి. టేప్ తీసుకుని ఈ షోల్డర్ పార్ట్ ఉంది కదా, ఇది ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదండి, షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మనం ఇలా నడుం లెంత్ పొడవు కొలాలన్నమాట. ఫస్ట్ ఎక్కడ బ్లౌజ్ సాగదీయకూడదండి, ఇలా కొలిచేసుకోవడమే. అంటే ఎగ్జాక్ట్గా 14 ఉందండి. ఇది మనకి బ్లౌజ్ లెంత్ 14 ఉంది. అయితే 14 అంటే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు కలుపుకోవాలి, అలాగే కింద నడుము దగ్గర ఒక 1/2 ఇంచు కలుపుకోవాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదండి, అదొకటి. కింద నడుము దగ్గర పైపింగ్ లేకపోతే పట్టీ వేస్తాం కదా, దాని గురించి అనమాట. మొత్తం 15 పెట్టాలండి, లెంత్ 15. ఓకేనండి. ఇది ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచు, అలాగే ఇక్కడ 1/2 ఇంచు. అర్థమైందండి. ఈ తర్వాత మనం నెక్ డీప్ చూసుకోవాలి. ఈ నెక్ డీప్ కూడా మనం ఎప్పుడు బ్లౌజ్ సాగదీయకూడదండి. ఇలాగే ఇక్కడ పట్టుకున్నామా, షోల్డర్ దగ్గర పట్టుకుని ఇలా స్ట్రైట్ గా చూసుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే ఇలా క్రాస్ పెడతారు, నేనైతే స్ట్రైట్ గానే చూస్తానండి, క్రాస్ అయితే పెట్టను. నెక్ డీప్ వచ్చి 10 అండి. అంటే 10.5 పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం షోల్డర్ లోకి వెళ్ళిపోద్ది కదా, అందుకని 10.5 పెట్టుకోవాలి. ఓకేనండి. మనకి ఇది 36 అంటే 36 బాడీ మెజర్మెంట్స్ వాళ్ళండి, అందుకనే చెప్తున్నాను. మనం ఇక్కడ నెక్కి ఇలా హోల్ వస్తుంది కదండి, సో నెక్ గురించి అయితే మనం 2.5 పెట్టుకోవాలండి, ఎక్కువ అయితే అవసరం లేదు. అంటే కొంచెం బ్రాడ్ వాడే వాళ్ళు అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ బ్రాడ్ వాడతారన్న వాళ్ళకి 2.5 అండి. ఇక్కడ 2.5 పెట్టామంటే మనం ఇక్కడ డీప్ లో వచ్చి 3 పెట్టాలండి. ఓకేనండి. ఇక్కడ 2.5 పెడితే
ఇక్కడ 3 పెట్టాలి. అలాగే షోల్డర్ ఇక్కడ మనం ఇది కొలిచేసుకుంటే సరిపోద్ది అనమాట అండి. షోల్డర్ కూడా 2.5 అండి. 2.5కి ఎక్కువ పెట్టకూడదండి, షోల్డర్ జారిపోద్ది. అంటే కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళకి అయితే 2.5 ఎగ్జాక్ట్ గా సరిపోద్ది అనమాట. ఓకేనండి. ఇలా పెట్టేసిన తర్వాత మనం ఈ నెక్ షేప్ అన్నది బాక్స్ గీసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా బాక్స్ గీసుకున్న తర్వాత చంక గురించి ఇప్పుడు ఇక్కడ ఏదైతే షోల్డర్ ఉందో ఆ షోల్డర్ దగ్గరే పట్టుకొని ఇలాగా మనం క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకుంటే అది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకుంటే మనకి 6 ఇంచెస్ అనమాట. ఓకేనండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 అంటే మీకు హాఫ్ ఎంత కడుతున్నానంటే షోల్డర్ లోకి మనం 1/2 ఇంచ్ వెళ్ళిపోద్ది. తర్వాత ఇప్పుడు మనకి బాడీ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్ గా ఉండాలండి, లేకపోతే చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు మనం బాడీ లూజ్ తీసుకోవాలి. ఇది 19 ఉందండి బాడీ లూజ్. ఎగ్జాక్ట్ గా అయితే బాడీ లూజ్ 19. చూసారా? ఇదిగోండి 19 ఉందంటే 19ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే 9.5 వచ్చిందండి. ఓకేనా? ఈ 9.5 మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండకూడదండి. 9 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఖర్చు గురించి 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేదా 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. అంటే ఎంత ఖర్చు కావాలన్నది దాన్ని బట్టి మనం ఇలాగా పెట్టచ్చు అనమాట. ఓకేనండి. ఆ తర్వాత మనకి ఇది ఇలాగ జస్ట్ కొంచెం 1/2 ఇంచ్ క్రాస్ గా గీయాలండి. అంటే కొంచెం ఇలాగ బాక్స్ లా గీయకూడదు. ఇలా జస్ట్ కొంచెం క్రాస్ పెట్టి మనం ఎప్పుడైతే క్రాస్ పెట్టి ఇలా డ్రాయింగ్ చేసామో అప్పుడు మనకి చంక కరెక్ట్ గా వస్తుంది అనమాట అండి. ఉగ్గులు కట్ట రావు. ఓకేనండి. ఇలా ఎల్ డ్రా చేసేసుకోవాలి. ఎల్ డ్రా చేసేసుకున్నాం. తర్వాత ఏంటంటే మనం ఖర్చుతో పాటు ఇలాగా స్ట్రైట్ గా లైన్ ఒకటి వేసేసుకున్నాం. ఓకేనండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి చంక రౌండ్ గా ఉండాలి కదా, స్క్వేర్ గా ఉంది, అలాగే నెక్ పార్ట్ కూడా రౌండ్ కావాలి కదా అనేసి మనం అనుకుంటాం కదా. ఈ రౌండ్ గురించి అయితే వచ్చిన వాళ్ళు అయితే కట్ చేసేసుకోవచ్చండి, రాని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి. అంటే ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో 1.5 ఇంచ్ ఇలా 1.5 ఇంచ్ పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే. ఒకవేళ 1.5 పెట్టి మీరు మామూలుగా రౌండ్ తిప్పేస్తానంటే ఓకే. ఒకవేళ తిప్పలేని వాళ్ళు ఇక్కడ నుంచి మన షోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి 2.5 పెట్టుకుని మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి కూడా 2.5 మార్క్ చేసుకుని ఓకేనండి. ఈ 2.5 ఈ 1.5 ఈ 2.5 కలిపేయాలన్నమాట ఇలాగా. ఓకేనండి. ఇలా వచ్చేస్తుంది. నెక్ రౌండ్ అంటే కొంతమంది కొన్ని విధాలుగా రౌండ్స్ అయితే చాలా మంది చాలా విధాలుగా వాడతారు. అంటే యూ రౌండ్ కావాలనుకుంటే 1/2 ఇంచే పెట్టాలండి. ఒకవేళ నార్మల్ గా రౌండ్ కావాలంటే 1 ఇంచ్ పెట్టుకోవాలి ఈ కార్నర్ లోని. ఓకేనా? 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ పెట్టుకుని ఇలా జస్ట్ ఈ మూల తిప్పేయడమే. అప్పుడు యూ రౌండ్ వస్తుంది అనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం డాట్ వేస్తాం కదండి, డాట్ ఈ షోల్డర్ మధ్య నుంచి ఇక్కడికి చూసుకోవాలి. చూసుకుని ఇలా డాట్. అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను దగ్గరికి తీసుకుని. బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్లౌజ్ది. ఇప్పుడు ఫస్ట్ లెంత్ చూసుకోవాలి. అలాగే లెంత్ తర్వాత మనం అది మెడకేసి మెడ సైజ్ చూసుకోవాలి. ఎవరికైనా సరే 2.5 సరిపోద్దండి. కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకే 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 2.5 తీసుకుంటే
ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలండి. అంటే ఇక్కడ మీద ఇక్కడ పెరగాలన్నమాట. అలానే షోల్డర్ వచ్చి ఇది 2.5 అండి. ఓకేనా, 2.5 తీసుకోవాలి. షోల్డర్ వచ్చి 2.5, ఇక్కడ వచ్చి 2.5. ఓకేనండి, ఇక్కడ నెక్ 2.5, అలాగే ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ షోల్డర్ 2.5, ఇక్కడ చంక రౌండ్ గురించి 1.5, మొత్తం లెంత్ 14 వచ్చింది. మనం 1 ఇంచ్ ఖర్చు గురించి కలుపుకుని 15 లెంత్ పెట్టాను. ఓకేనండి, మీకు బ్లౌజ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.